చాలామంది ల్యాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు చేసే చిన్న చిన్న మిస్టేక్స్, బిగినర్స్ స్టేజ్లో ఉంటారు కదా, బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలామంది తెలియక చేసే మిస్టేక్స్ అయితే వాటి వల్ల మనకు రిజల్ట్ ఉండదు. ఇంకోటి మన ఎనర్జీ వేస్ట్. అసలుకి ప్రాపర్ వే అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్ చేసేటప్పుడు. నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫస్ట్ ఇది పట్టుకుంటాం కదా, ఇది పట్టుకొని ఎక్కువ ఎలా చేస్తానంటే బేసిక్ అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారు తెలుసా, ఇట్లా చేస్తూ ఉంటారు. కొంతమంది ఆఫ్ కొడతారు, ఊగిపోతూ ఉంటారు అటు ఇటు. అట్లా అసలు చేయొద్దు. అట్లా కాదు, స్టడీగా ఉండండి, స్లోగా. ఎస్. స్లోగా చేయాలి. మనం చేసే వర్కౌట్లో మన మజిల్ అనేది ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేసి స్లోగా చేసుకోవాలి. యాత్ర మాత్రం పడిపోయి చేసినందువల్ల, ఎంత స్పీడ్గా చేసినందువల్ల ఏం ఉపయోగం ఉండదు. కరెక్ట్ పొజిషన్లో కూర్చోవాలి. నీట్గా మజిల్ని ఇన్వాల్వ్ చేస్తూ కౌంటింగ్ మంచిగా చేయాలి. హెవీ వెయిట్లు వేసేసి కొట్టేద్దాం, ఊగేద్దాం అంటే బాడీ రాదు. మనం ఎంత వెయిట్లు కొట్టగలుగుతాం అంత వెయిట్లు మాత్రమే చేయాలి. ఈగో లిఫ్టింగ్స్ చేసి కొంతమంది సీనియర్స్ ఉంటారు, వాళ్ళని చూసి మనం అలా కొట్టేద్దాం, అలా చేసేద్దాం. వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వెయిట్లు కొట్టగలుగుతారు. మీరు మంచిగా ఫుడ్ తీసుకుంటూ లాంగ్ టైం జిమ్లో చేస్తూ ఉన్నారంటే ఆటోమేటిక్గా మీకు వస్తాయి వెయిట్స్. ఇది పట్టుకునేది ఇంత లాంగ్ పట్టుకొని చేస్తే ఇంత పెద్ద బ్యాక్ వస్తుంది, ఇంత పెద్ద ల్యాట్ వస్తుంది అనేది వేస్ట్. మన ఓవర్గా పట్టుకున్నా పనికిరాదు, మరి ఇలా పట్టుకున్నా పనికిరాదు. మన షోల్డర్ లెంత్ ఉంటుంది కదా, మన షోల్డర్ లెంత్ నుంచి ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ అంతే, అంతకు మించి బ్రాడ్నెస్ అనేది పట్టుకోకూడదు అనమాట. ఎక్కువ దూరం పట్టుకోకూడదు. ఇది సరిపోతుంది. ఈ ల్యాట్ పుల్ డౌన్లోనే ఇంకో వేరియేషన్ అంటే, ఇందాక మనం ఫ్రంట్కి ఇలా లాగాం కదా, ఈ చిందాక ఫ్రంట్ ఈ చిందాక లాగాం కదా, ఇప్పుడు అలానే కూర్చొని అది వెనక్కి అనమాట. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. కౌంట్ ఇంపార్టెంట్. నేను మళ్ళీ అయితే చెప్తున్నా, కౌంట్ వెయిట్, మ్యాక్సిమం వెయిట్, కౌంట్ ఇంపార్టెంట్. చేద్దాం. వేరియేషన్ వచ్చేసి ఈ సీటెడ్ రో అనమాట. ఈ సీటెడ్ రోకి ఈ గ్రిప్ అయితే బాగుంటుంది. ఈ గ్రిప్ వేసుకుందాం. ఈ ఆ గ్రిప్ పట్టుకొని ఎలా చేయాలో చూపిస్తా మంచిగా. ఫస్ట్ రౌండ్ మనం కొట్టగలిగే, మనకు ఈజీగా వచ్చే వెయిట్ పెట్టుకొని లెగ్స్ ఇక్కడ పెట్టుకొని గ్రిప్ ఎలా పట్టుకోవాలంటే, అటు పైకి పట్టుకోకూడదు, కిందకి పట్టుకోకూడదు, మిడిల్లో ఉండాలన్నమాట. ఇవి ఉన్నాయి కదా, ఇట్లాగా మిడిల్లో ఎలా పట్టుకొని ఫ్రీగా ఉండి, మన లోయర్ బెల్లి ఉంటుంది కదా అక్కడ దాకా పుల్ చేసి రిలీజ్ చేసేటప్పుడు లైట్గా ముందుకు బెండ్ అయ్యి, ఇట్లా పుల్ చేసేటప్పుడు మాత్రం బాడీ ఇట్లా బెండ్ అవ్వకూడదు, సైట్ ఉండాలి. హిప్ స్లోగా రిలీజ్ చేయాలి. డైరెక్షన్ అయితే ఇదన్నమాట.
మంచిగా రెండు సమానంగా పెట్టుకోండి. నీట్గా కూర్చొని గుంజితే బ్యాక్ టైట్ అయిపోవాలి. 2 3 4 5. ఫిఫ్త్ వేరియేషన్ అనమాట. ఈ రాడ్ని ఓకే, రాడ్ అడ్జస్ట్లో పట్టుకోండి. కొంచెం వెనక్కి వెళ్ళి ఇది పొజిషన్ స్ట్రైట్గా, ఎల్బోస్ పెంచకూడదు, స్ట్రైట్ ఉండాలి. 2 3 4 5. లాగేటప్పుడు రిలీజ్ చేసేటప్పుడు ఎల్బోస్ అనేవి బెండ్ అవ్వకూడదు. 6 7. సేమ్ 4 రౌండ్స్ నేనైతే చేసింది సెట్కి 30. అలానే ఇంకో 3 రౌండ్స్ కూడా కంప్లీట్ చేస్తాను. 20 15 12 కంప్లీట్ చేస్తాను. మీరు కూడా ఇలానే చేయండి. అంటే అంతంత కౌంట్ కాకపోయినా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అంతంత కౌంట్ కొట్టాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది, చేయలేరు. నిదానంగా అలవాటు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నాకు రావట్లేదే, నేను చేయలేకపోతున్నానే అని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు. కొంచెం టైం అయితే పడుతుంది, కంపల్సరీ టైం పడుతుంది. మాకు టైం బట్టి అలా ఇప్పుడు చేయగలుగుతున్నాం అనమాట. చేస్తారు ఖచ్చితంగా. డైట్ ఇంపార్టెంట్, డైట్ కంపల్సరీ డైట్ ఉండండి. మన ఛానల్ని అయితే ఫాలో చేయండి. మీకు ఖచ్చితంగా ఈ వర్కౌట్స్లో ఉండే డౌట్స్ అన్నీ క్లియర్ చేసేస్తాను. ఏ వర్కౌట్కి ఎన్ని సెట్స్ చేయాలి, ఎన్ని వేరియేషన్స్ చేయాలి, కౌంట్ ఎలా కొట్టాలి అన్నీ చెప్తా నేను. ఇప్పుడు సపోజ్ ఈ బ్యాక్కి చాలా ఉంటాయి అన్నమాట వేరియేషన్స్, చాలా వేరియేషన్స్ ఉంటాయి. అవసరం లేదు, మనకి ఇంపాక్ట్ అనిపిస్తుంది. ఏదైనా వర్కౌట్ చేసినప్పుడు ఈ వర్కౌట్ చేస్తే నాకు బాగా పడుతుంది, రిజల్ట్ వస్తుంది, మజిల్ టైట్ అవుతుంది, మంచిగా ఉంది అనిపిస్తుంది వర్కౌట్స్ చేసేటప్పుడు. అట్లాంటి వర్కౌట్స్ ఒక 4-5 చాలు. ఈ 5 వీటిల్నే మంచిగా కౌంట్ చేసుకుంటూ, మంచిగా వెయిట్ నిదానంగా పెంచుకుంటూ, డైట్ పెరిగే కొంది, డైట్ చేసే కొంది వెయిట్లు కూడా వస్తాయి. మంచిగా మంచి ఫుడ్ తీసుకుంటే వెయిట్లు పెంచుకుంటూ చేసుకున్నామంటే బస్.